అది క్రైస్తవులమైతే కొంతమందికి 4 కర్రలు కట్టేసి చిన్న పాడెలాగా తయారు చేసి దాని మీద బాడీ పెట్టి తాళ్లతో అలా కట్టేసి పైన గొడ్డేసి సొంతోళ్ళు కూడా ముట్టుకోరండి. అలాంటి ఈ దేహానికి ఎంతో గౌరవిస్తాం బతుకున్నంత కాలం. ఇది చచ్చిపోయిన తర్వాత దీనికి ఎవడో గౌరవం ఇవ్వడు. దేనికోసం నీవు సంపాదిస్తున్నావు? అదంటారు, కష్టించి పనిచేసి దేనికోసం? ఆరోగ్యం పాడు చేసేంతగా ఎందుకు పని చేయాలా? దేవుడు ఇచ్చిన జ్ఞానమును చక్కగా సుఖముగా బతుకుతున్నావా? బతుకు, మంచిగా చదువు, జీవితంలో సెటిల్ అవ్వాలి, కంచితే అన్నీ ఉండాలి. కానీ స్థిమితమైన దేనికైనా ఒక లిమిట్. లేదు, ఉదయం 6ంటికి ఎక్కాలి డ్యూటీ, మళ్ళీ సాయంత్రం 6 దాకా, మళ్ళీ ఇంకో డ్యూటీ అవసరమైతే ఇంకొక డ్యూటీ దొరికితే చాలయ్యా అన్న విధంగా కొంతమంది ఉన్నారు. ఇంకో డ్యూటీ దొరికితే చాలు, ఇంకో 1500 ఇంకో 1000 ఇస్తారు. నీకు వచ్చే జీతం 50,000 సరిపోతా సొంత ఇంట్లో ఉంటూ? 20,000 30,000 సరిపోతా నీ పిల్లలను నీ కుటుంబం చక్కగా బ్రతకడానికి?